హాయ్ అందరికీ. ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర. ఇందులో పల్లీలు, ఎండుమిరపకాయలు, పోపుకు సంబంధించినవి అన్నీ వేసుకున్నాం. పసుపు కూడా వేసుకోవాలి. అండ్ 1 కప్పు మామిడికాయ తురుము, ఇది కూడా పోపులోనే వేసుకోవాలి. పోపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వచ్చిందో మీకు తర్వాత టేస్ట్ చేసి చెప్తా. ఇలా పొడి పొడిగా ఉండాలి అన్నం పులిహోరకి. మనం ఇప్పుడు పోపు మిక్స్ చేసుకుందాం. అండ్ పులిహోరకి కావాల్సింది మామిడికాయ పోపు. ఇది మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు చాలామంది, కానీ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదు. అండ్ చేయితోటి కూడా కలపొచ్చు, కానీ చేయి కాలుతుంది, ఎందుకంటే అన్నం వేడిగానే ఉంది. అండ్ దాని తర్వాత ఈ పోపు కూడా వేడిగానే ఉంది. మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ చింతపండు పులిహోర కంటే ఇది చాలా బాగుంది. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది.